12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము కూడా ప్రకాశించెదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. ప్రభా, నిజమే తండ్రి. బుద్ధిమంతులైతే మరి ఏ విధముగా ఉంటారో ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభా, మరి బుద్ధిమంతులైతే వారి జీవితాలలో మనలో ఏ విధంగా ఉంటారో మరి వారి ఎంతో సూటిగా మరి ఏ విధముగా నీకు ఇష్టమైన బుద్ధిమంతుల్లాగా మేము జీవించాలో మాతో స్పష్టంగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మరి బుద్ధిమంతులంటే అసలెవరండి? లోకంలో చూసుకున్నట్టయితే మరి బుద్ధిమంతులంటే కొందరు పిల్లల్ని చూసి మనం ఏమంటాం? అబ్బా! వీళ్ళెంత మంచిగా బుద్ధిగా ఉన్నారు అంటాం. అవునా కదా? దేవుని జ్ఞానంతో మరి ఎవరైతే నడుస్తున్నారో మరి దేవుని పరంగా మనం చూసుకున్నట్టయితే అది బుద్ధిమంతులని చెప్పవచ్చు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పెదరో అంటే ఈ వాక్యం ఈరోజు మనకు ఏమని వెల్లడి చేస్తుందంటే, మరి పిల్లల్ని ప్రతిరోజు కూడా స్కూలుకి పంపుతాం. మరి ఎందుకు పంపుతామని మనం చూసుకున్నట్టయితే లోక జ్ఞానము కోసం లోకంలో ఉన్న జ్ఞానము తెలుసుకోవడానికి పిల్లల్ని ప్రతిరోజు కూడా బడికి పంపుతూ ఉంటాము. మరి ఆ బడికి వెళ్ళిన పిల్లవాడు ఇంటికొచ్చాక బుద్ధిమంతుల్లాగా ఉంటాడా అంటే ఏమాత్రము లేదు. వారికి చెప్పిన విధంగా మరి కొన్ని మంచి స్కూల్స్ అయితే అన్ని మంచి బుద్ధులు నేర్పించినట్టయితే ఆ విధంగా ఉంటారేమో. తర్వాత అనేకమైన స్కూల్స్ విషయంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటూ ఉంటారు. దేవుని జ్ఞానముతో మరి, మరి ఏ బిడ్డడైతే చిన్ననాటి నుంచి కూడా దేవుని జ్ఞానంతో ఎంతమంది నడుచుకుంటారో, వారే కేవలం బుద్ధిమంతులుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇతరులకు కూడా వెలుగుగా నిలుస్తారు వాళ్ళు. ఈ బుద్ధిమంతులు అంటే చాలా జాగ్రత్తగా వినండి, చదువుకున్న వారు కాదు. దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారు తమ జీవితంలో ఎవరైతే నీతితో, విశ్వాసంతో ఇతరులను దేవుని వైపు తిప్పుతున్నారో, వారి బైబిల్ ప్రకారం వారు మాత్రమే బుద్ధిమంతులని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. అవును. అయితే ఇంకా మరి కొంచెము ఇంకా బుద్ధిమంతులంటే మనం చూసుకున్నట్టయితే సాధారణ జ్ఞానాన్ని మాత్రమే గూర్చి కాదు గానీ, దేవుని వాక్యాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని తెలుసుకొని, దానిని జీవితంలో దానిని అన్వయించుకోవడము, అనుసరించుకోవడం నేర్చుకోవాలి. చూడండి, అంటే అసలు బుద్ధిమంతులకు కలిగి ఉండే లక్షణాలు ఏంటి అంటే, మరి ఆదివారం మాత్రం గుడికొస్తే సరిపోదు. మరి శనివారం ఉదయాన అయ్యో! రేపు నేను బల్ల తీసుకోబోతున్నాను కదా! కొన్ని సంఘాలలో ప్రతి ఆదివారం బల్ల ఇస్తారు. మరి నేను రేపు బల్ల తీసుకోబోతున్నాను కదా! ఈ వారమంతా కూడా నేను చేసిన తప్పులను బట్టి మరి ప్రభు సన్నిధిలో రాత్రి పూట కూర్చొని ప్రార్థిస్తే సరిపోదు. మరి నీ ప్రవర్తన అంతా కూడా ఆయన చూస్తూ ఉంటాడు. దేవుని భయం మరియు గౌరవం నీలో ఉందా లేదా? సత్యంగా, నీతి మార్గంలో నడిచేవారు మాత్రమే నిజంగా బుద్ధిమంతులని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి దానియేలు బబులోనులో నడుస్తూ కూడా దేవుని భయాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా ఉంచుకున్నాడండి. అవునా కదా? బందీగా 10,000 మంది యవ్వనస్తులని బందీలుగా తీసుకువెళ్ళాడు. ఆ 10,000 మంది యవ్వనస్తుల్ని బందీలుగా తీసుకువెళ్ళినప్పుడు మరి అక్కడున్న ఆ యవ్వనస్తులు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా రాజాజ్ఞను మీరకుండా మరి రాజుకు అనుకూలంగానే రాజును బాధ పెట్టకుండానే మంచి భోజనం జరుగుతుంది గదా! అంటూ వాళ్ళు ఆనాటి స్థలం వరకు
మునపటి కాలం వరకు చిన్ననాటి నుంచి కూడా వారు నేర్చుకున్న ధర్మశాస్త్రమును వాళ్ళెందులో ప్రవీణులయ్యారో ఇవంతా కూడా సమస్తము కూడా మర్చిపోయారు. అయితే దానియేలు బబులోనులో నడుస్తూ కూడా మరి మొదటి దినాననే మరి రాజు చేసిన ఆహారాన్ని త్రోసిపుచ్చాడు. మరి వారు దేవతలకు అర్పించిన ఆహారాన్ని తినకుండా ఉండడానికి ఎంతో ధైర్యంగా ముందు మరి బుద్ధిమంతులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, చాలా సార్లు మరి చర్చ్‌కొచ్చినప్పుడు అందరూ బుద్ధిమంతుల్లానే ఉంటారు. అవునా కాదా? నువ్వు ఇంట్లో ఎట్లున్నా గూడా మరి చర్చ్‌కెళ్ళినప్పుడు ఎట్లుంటావు? ఎంతో బుద్ధిమంతులుగా అబ్బా! సూపర్! ఈ అబ్బాయి ఎంత బుద్ధిమంతుడో అనిపిస్తది. కానీ వాడి నిజ స్వరూపం ఎప్పుడు తెలుస్తదంటే, మరి ఒంటరిగా ఇంటిలో ఉన్నప్పుడు, లేకపోతే తల్లిదండ్రుల్లో ఉంటున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వాడి ప్రవర్తన ఏ విధంగా ఉందో బయట పడిపోద్దనమాట. మరి ఇక్కడ దానియేలు ప్రవర్తన ఆ విధంగా లేదు. ఎక్కడైతే తను తెలుసుకున్న దేవుణ్ణి మళ్ళీ ఇంకొక స్థలానికొచ్చి మరి ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ మరి దేవుని భయాన్ని మరెక్కడ కూడా విడిచిపెట్టలేదండి. దానియేలు బబులోనుకులో కూడా దేవుడు భయాన్ని కోల్పోకుండా నిలుచున్నాడు. ఆ విధంగా బుద్ధిమంతులు ఎట్లా ఉంటారంటే, ఎక్కడున్నా కూడా వాళ్ళకి దేవుని యొక్క భయముంటుంది. ఎక్కడున్నా కూడా వాడి ప్రవర్తన ఒకే విధంగా ఉంటుంది. మరి ఇంకో లక్షణం ఏంటంటే, సత్యం కోసం నిలిచే ధైర్యం వాళ్ళలో ఉంటుందనమాట. బుద్ధిమంతులు సత్యాన్ని చెప్పడం, లేకపోతే నిజం మాట్లాడడానికి ఏ మాత్రము కూడా వెనకాడరు. న్యాయాన్ని ఎంతో ధైర్యంగా ఒప్పుకుంటారు. వాళ్ళు చేసినదేదైనా ఒక్క అబద్ధం కూడా ఆడకుండా దేవుని మాటలను అనుసరిస్తూ మరి ఈ లక్షణాన్ని మనము ఇర్మియా ప్రవక్తలో చూసుకోవచ్చండి. మరి ప్రజలు వినకపోయినా సరే, ప్రజలు ఎంతో పాపంలో పడిపోతుంటే మరి కొద్ది లక్షలాది మంది ప్రజలకు మీరు తప్పు చేస్తున్నారని, మీరు దేవునికి మరి ప్రతికూలంగా మీ ప్రవర్తన ఉందని, దేవుడు మిమ్మల్ని ఇష్టపడడని ఎంతో సూటిగా ప్రతిసారి కూడా మీ ప్రవర్తనను మార్చుకోమని మరి దేవుడు చెప్పిన మాటలను మరి మళ్ళీ తెలియచేస్తూనే ఉన్నాడు. మరి ఇర్మియా ప్రజలు చూడండి, ఇర్మియా యొక్క గొప్పతనం ఏంటంటే, తను దేవుడు చెప్పమన్న పని చేశాడు. దేవుడు చేయమన్న పని చేస్తూనే ఉన్నాడు. కానీ తను ప్రవ తను ప్రవచించిన మాటల్ని బట్టి తను చేసిన ప్రవర్తనను బట్టి ఒక్కసారి కూడా ఎవరు కూడా మరి ఒక వ్యక్తి కూడా మారలేదండి. దేవుడి భయాన్ని వాళ్ళు పొందలేదు. అయినప్పటికీ ఇర్మియా ఏమాత్రము నిరుత్సాహంగా మరి పడిపోకుండా బుద్ధిమంతుల వలె దేవుడు తనకందించిన మరి ప్రవచన వాక్కులను మరి వారు తప్పు చేస్తుంటే వాళ్ళని హెచ్చరించడానికి ఏమాత్రము కూడా వెనకాడలేదు. మరి అదే విధంగా బుద్ధిమంతులలో ఎక్కడున్నా కూడా దేవుని భయాన్ని ఆనుకొని ఉంటాడు. సత్యం కోసం నిలుస్తాడు. ఇతరులకు వారు మార్గదర్శకంగా ఉంటారు. ఈరోజు నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే, అబ్బా! నేను ఇట్లా ఒకళ్ళు ఎవరన్నా చూస్తే, అబ్బా! నేను ఈ అర్చనలాగా ఉండాలనుకోవాలి. లేకపోతే అబ్బా! నేను ఈ రాజుగారిలాగే నా జీవితం ఉండాలని మరి వేరే వాళ్ళు నిన్ను మార్గదర్శకంగా తీసుకోవాలి. మరి అప్పుడే నువ్వు బుద్ధిమంతుడివైనట్టు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. బుద్ధిమంతులు కేవలము తమకే కాక ఇతరులను కూడా దేవుని వైపు త్రిప్పుతారు అంటున్నాడు. పౌలు తన శిష్యులకు బోధిస్తూ చుట్టుపక్కల వారిని కూడా దేవుని వెలుగులోకి ప్రతిసారి కూడా తీసుకొచ్చారండి. ప్రభువు కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అదే చేశాడు. అవునా కాదా? మరి ప్రభువు కూడా ప్రతి నిమిషము తన శిష్యులకు బోధిస్తూ తన చుట్టూ ఉన్న వారిని కూడా మరి ప్రభువు దగ్గరికి ఆకర్షించడానికి ప్రయత్నించాడు. వారికి బుద్ధిమంతులకు ఇంకో ఉండే లక్షణం ఏంటంటే, వారికి ఆధ్యాత్మిక దృష్టి ఉంటుంది. దేన్ని కూడా ఒక సామాన్య మనుషుడు ఒక గొడవను, ఒక పరిస్థితిని ఒక రకంగా, ఒక కోణంలో చూడగలిగినప్పుడు, బుద్ధిమంతుడు, జ్ఞాని అయిన వ్యక్తి అదే విషయాన్ని ఆత్మీయంగా చూస్తాడు. దేవుని యొక్క ఆలోచనను తెలుసుకుంటాడు. మరి తను జ్యోతుల వలె ప్రకాశించడం ద్వారా
తను దేవుని ఉనికిని లోకానికి చాటడానికి ఏమాత్రము కూడా వెనకాడడండి. ఒక వెలుగు, మరి ఒక వెలుగు వలె తను బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రముల వలె అంటే ఏంటంటే, మరి నక్షత్రం కావచ్చు, ఇంట్లో ఉన్న లైట్ కావచ్చు, నువ్వు చీకటిలో వెలిగించే దీపము కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి, తమ చుట్టూ ఉన్న చీకటిని ఏం చేస్తాయి? తరిమివేస్తాయి. అవునా కదా? తమ చుట్టూ ఉన్న చీకటిని తరిమివేస్తాయి. ఒకసారి ఆలోచించుకోండి, సాయంత్రం అయింది. మరి ఆ చీకటిలో అసలు చంద్రుడు, నక్షత్రాలు ఆకాశంలో లేవనుకోండి. భూమి ఏ విధంగా అంధకారంలో, ఎంతటి అంధకారంలో ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి అదే విధంగా ఆ సూర్య, చంద్ర, నక్షత్రాలు మరి ఏ విధంగా జీవన రాశికి మార్గాలుగా ఉంటాయో, నువ్వు వెలిగించిన నీ చేతితో నువ్వు వెలిగించిన కొవ్వొత్తి తాను కరిగిపోతూ, తాను కరిగిపోతున్నప్పటికీ ఈ లోకానికి వెలుగైగా ఎలా ఉంటుందో, నీవు అనేకులకు మార్గదర్శిగా ఉన్నావా లేదా? నీలో ఒక ప్రవర్తన, నీలో ఒక మార్గం. చూడండి, దేవుడు తన దగ్గరకొచ్చిన ఎంతటి పాపము, వ్యభిచారము చేసిన స్త్రీ, స్త్రీ విషయంలో పాపము పీక్స్‌లో ఒక పాపంని ఆలోచించినట్టయితే, మరి అంతిమలో వ్యభిచారం కంటే ఇంక నీచమైన పాపం ఇంకా ఏది కూడా స్త్రీ విషయంలో ఉండదు. అవునా కాదా? అటువంటి స్త్రీని కూడా క్షమించగల క్షమా హృదయం కలిగిన వాడు. అవునా దేవుడు? మరి నిజంగా ఈరోజు హ్మ్. కొన్ని చిన్న చిన్న గొడవలకే మనము వేరే వాళ్ళని క్షమించలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయాలు, మన ఎప్పుడూ కూడా మరి ప్రభువును పోలిన ఆధ్యాత్మిక శక్తిని, ప్రభు యొక్క ఆలోచన విధానాన్ని మరి మనం పొందలేకపోతున్నాము. ఏంటి, మారు మనస్సు పొందండి, మరి ప్రభు వలె జీవించండి అనంటే ఏంటండి? ఆయనలాగే నువ్వు ఆలోచించగలగాలి. ఆయనలాగే నువ్వు మరి ఆయన మార్గంలోకి నడిచే వారిలాగా ఉండాలి. నిరంతరము కూడా అభ్యాసము చేస్తూ ఉండాలి. బుద్ధిమంతులైతే ఏ విధంగా ఉంటారండి? దివారాత్రములు కూడా ధ్యానిస్తూ ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఒక చెట్టు మరి ఎల్లప్పుడూ కూడా నీటి ఏరున నాటబడిన చెట్టు ఎంత ఫలభరితంగా ఉంటుందో, మరి అదే ఫలము బుద్ధిమంతుల జీవితంలో వాళ్ళు చూడాలంటే నిరంతరము కూడా అభ్యాసము చేస్తూనే ఉండాలి. దేవుని గురించి, ఆయన సహవాసంలో, ప్రార్థనలో, ధ్యానంలో, వాక్య ధ్యానంలో ఇవి బుద్ధిమంతులకు ఇవి సాధనంగా ఉంటాయి. నిజమైన బుద్ధిమంతులు మరి కొద్ది శతాబ్దాల తర్వాత కూడా జ్ఞానంతో మరి తనకు ఎప్పుడైతే మరి సమస్తము తన శారీరకమైన శక్తి కోల్పోయినప్పటికీ కూడా నిజమైన బుద్ధిమంతుడు ఈ లోకంలో ఒక నక్షత్రము వలె ప్రవచిస్తాడు. ఒక నక్షత్రము వలె ప్రకాశిస్తాడు. చూడండి, హెబ్రోను సంఘము, అనేక సంఘాలు, భక్తి సింగ్ గారు, యేసన్న గారు, వీరందరూ కూడా, సాధు సందర్ సింగ్ గారు, మరి ఆనాడు హ్మ్. విలియం కేరీ గారు, వీళ్ళందరూ కూడా ఈ లోకానికి ఒక వెలుగు వలె ఉంటున్నారు. నక్షత్రం వలె నిరంతరము కూడా ప్రకాశించెదరు అంటే చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు కుమారుడిగా జన్మించినప్పుడు జ్ఞానులకు దారి చూపించింది ఏంటండి? తూర్పున వెలిసిన నక్షత్రమే. అవునా కాదా? ఆ నక్షత్రాన్ని చూస్తూ వాళ్ళు ప్రభు సన్నిధికి నలువగలిగారు. ఆ నక్షత్రం వారినెక్కడికి తీసుకొచ్చిందండి? ఈ లోకానికి ఒక మార్గదర్శక దగ్గరికి తీసుకొచ్చింది. ఈ లోకానికి ఒక జ్ఞానాన్ని ఇచ్చేదానికి, ఈ లోకానికి ఒక రక్షణను కలిగించే దాసుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ నక్షత్రం వాళ్ళని జ్ఞానం దగ్గరికి తీసుకొచ్చింది. ఆ నక్షత్రం వారిని నీటి సూర్యుడి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ నక్షత్రాన్ని పట్టుకొని నడుస్తున్న వారు మరి ఈ లోక రక్షకుడు, నీ పాపాల కొరకు నువ్వు చేసిన అనేక మరి చిన్న చిన్న తప్పులే కావచ్చు, నువ్వు చేసిన అనేక పరిస్థితులలో నువ్వు తెలిసి చేసిన తప్పులకి, తెలియక చేసిన తప్పులకి బలియాగమైన మరి ఆ యేసు రక్తం దగ్గరికి వారిని నడిపించిందండి. మరి ఆ రోజు మరి వారిని నడిపించిన నక్షత్రం వలె ఈరోజు అదే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఆయన వలె జీవించగలవా?
నువ్వు ఆయన వలె నీ మార్గమును ఈ లోకానికి చూపించగలవా? నువ్వు ఆయన వలె ఈ మార్గాన్ని నిజముగా ఎంతో కొత్త కోణంలో మరి ఈ వాక్యంను మనం తెలుసుకుంటున్నప్పుడు, మరి ఆ వాక్యంలో ఉన్న మర్మమును మన జీవితాలలో మనం అనువదించుకోగలుగుతున్నామా? లేకపోతే ఆదివారం క్రైస్తవుడుగానే ఉంటున్నావా నువ్వు? లేకపోతే వాక్యం విని తృప్తి చెంది, అమ్మా! నేను బాగుపడితే చాలనుకుంటున్నావా? వాక్యం విని నువ్వు సంతృప్తి పొంది, నీలో మరి కసి లేకపోతే, నీలో ప్రభు ఆత్మ లేకపోతే, మరి దేవుడు మరి ఏ విధముగా నిన్ను ఒక ప్రకాశించే వెలుగు వలె వేరే వాళ్ళకి నువ్వు ఏ విధంగా ఒక కొవ్వొత్తి వలె ఉంటావు. వేరే వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఊ నువ్వు నిస్సహాయంగా ఒక ఆదరణగా ఉండగలుగుతావు. ఒకసారి ఏం జరిగిందంటే, మా ఇంట్లో అయ్యగారు ప్రయాణమైతున్నాడు. డ్రైవర్ ఇంకా రాట్లేదు. ఒక అరగంటలో వస్తానంటున్నాడు. ఆయన ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చున్నాడు. అసలు అయ్యగారికి ఎట్లుంటదంటే, ఎక్కడికన్నా ఎళ్ళాలంటే ఇగ మనసును పట్టదు. ముందు రెడీ అయిపోయి ఉండిపోతాడనమాట. అప్పటికి లేట్ అయితుంది. మేము డ్రైవర్‌ని సపోర్ట్ చేస్తున్నాం. నేను, అమ్మ. నానేమో ఇగ డ్రైవర్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అని మాట్లాడుతూనే ఉంటున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఎందుకు నాన్న ఇంక టైం కాలేదు కదా! నువ్వు అక్కడికెళ్ళినా వాళ్ళు వాక్యం 1కి ఇస్తారు కదా! నువ్విప్పుడు 9కెళ్ళి నువ్వేం చేస్తావు అనంటే ఆయనన్న ఒక్కటే మాట ఏంటంటే, నాలో ఒక హ్మ్. నాలో ఒక ఆత్ముంటది. ఆ ఆత్మను బట్టి నేనసలు ఎక్కడికన్నా దేవుడు నన్ను పంపించాలంటే అసలు నేనసలు కూర్చొని ఉండలేను అనన్నాడనమాట. మీరెవ్వరేం మాట్లాడొద్దు. ఆ అబ్బాయిని మాట్లాడితే ఆ అబ్బాయిని ఫోను చేసి తొందరగా రమ్మని చెప్పండంతే. కానీ నన్ను మాత్రం ఎవ్వరు ఆపొద్దు అన్నాడు. మరి అటువంటి తీవ్రత, అటువంటి బుద్ధిమంతుల వలె కలిగి ఉండవలసిన ఆహ్, ముఖ్యమైన మరి ఆదరణ, ముఖ్యమైన ఆత్మ నడిపింపు ఏంటంటే, దేవుడు ఎవరిలో అయితే ఆ ఆత్మ తీవ్రతనుంటారో, వాళ్ళసలు దేవుడి గురించి వేరే వాళ్ళకి చెప్పకుండా ఉండలేరండి. దేవుడి పనికే ఎల్లప్పుడూ వాళ్ళు పరిగెత్తే వాళ్ళలానే ఉంటారు. నక్షత్రము నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటుంది. అవునా కాదా? అంటే వారి జీవితం చుట్టుపక్కల వెలుగు ఎప్పుడూ కూడా చిందుతూనే ఉంటుంది. వాళ్ళు నిద్రలో గూడా ప్రార్థిస్తారండి. మీకు నమ్మరు గానీ నిజంగా ఒకసారి దేవునితో లీనమైపోయి, ఆయన ఆత్మతో నువ్వెల్లప్పుడూ కూడా నడిచి చూడు. ఒక దినమంతా కూడా నిద్రిస్తుంటే కూడా నువ్వు వేరే వాళ్ళ గురించి ప్రార్థించొచ్చు. మనం సత్యంగా, నీతిగా, ప్రేమతో నడిస్తే ఇతరుల జీవితాలలో వెలుగును, జ్ఞానాన్ని ధైర్యంగా, ఆత్మీయంగా మనము బలపరిచే పరిస్థితికి దేవుడు మనల్ని నిలబెడతాడు. బుద్ధిమంతుల ప్రభావం కేవలం సమకాలంలో మాత్రమే కాక, తరతరాల వారిలో కూడా కొనసాగుతుంది. బుద్ధిమంతులు దేవుని మరి మరి ఎరిగిన వారుగా ఉంటారు. దేవుని జ్ఞానము, ప్రేమ, తీర్పు వారిలో వ్యక్తమవుతుందని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మంచిది చిన్నదైనా, పెద్దదైనా సరే మనము మన జీవితాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బుద్ధిమంతులు దేవుని మీదే ఆధారపడతారు. దేవుని న్యాయం వైపు చూస్తాడు. ప్రేమతో నిండుతారు. జ్ఞానంతో నిర్ణయించుకుంటారు. అయితే ఇతరులకు సలహాలివ్వడంలో కూడా సొంత బుద్ధి, స్వనీతి, స్వబుద్ధి మీద వాళ్ళు ఏమాత్రము కూడా ఆధారపడదు. దేవుని మార్గం ద్వారా ఇతరులను ప్రేరేపించేలాగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బుద్ధిమంతులవ్వటం అంటే పాఠశాలలో కాదు కానీ, కుటుంబంలో, మన జీవితంలో స్వయంగా మనమే ఉదాహరణగా ఉండే విధంగా మన జీవితాలను ఏం చేయాలండి? మరి మనం చూసిన ఉదాహరణలు దానియేలు దేవునితో బుద్ధి దేవుని భయంతో, న్యాయంతో నిలిచాడు. ఏం పొందాడండి అతను? సింహాల గుహను రా మరి, మరి అధిగమించగలిగాడు. అవునా కాదా? మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు పెద్ద అగ్నిగుండాన్ని తప్పించగలిగా అగ్నిగుండం వంటి పరీక్ష నుంచి మరి తప్పించబడ్డారు. యిర్మీయాని చూసినట్టయితే సత్యాన్ని ధైర్యంగా
ప్రచారం చేశాడు. అయినప్పటికీ ఆ పరిస్థితిలో కూడా ప్రజలు వినకపోయినప్పటికీ ప్రకటించగలిగాడు. చూడండి అదే విధంగా మనం చూసినట్టయితే ఇంకా అనేకులు మన చుట్టుపక్కలున్న మరి పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తున్న అనేక లక్షణాలు గనక మనం చూసినట్టయితే బుద్ధిమంతులుగా ఉండి, ధైర్యంగా నిలకడగా ఉంటూ, ఏమాత్రము భయం పడక ఉండే వారి లక్షణాలు మరి ఎంతో ఉన్నతంగా ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాము. పౌలును చూసినట్టయితే దేవుని జ్ఞానము, ప్రేమతో శిష్యులను బోధిస్తూ వాళ్ళ చుట్టుపక్కలున్న పరిస్థితులను కూడా ప్రభావితం చేశాడు. మరి అటువంటి బుద్ధిమంతుల వలె ఈరోజు నువ్వు నేను ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనల్ని మనము అయితే ఈ బుద్ధిమంతులుగా ఉండకుండా మీలోని లోపాలను దేవుడు ఈరోజు చూపిస్తున్నాడు చూడండి. కీర్తనకర్తలు కీర్తనకారుడు రాసిన 59 కీర్తన 9 చరణం చూడండి. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే అంటున్నాడు. దావీదు తన శత్రువులచే చుట్టబడినప్పుడు మాట్లాడుతున్న మాటలివి. సమూయేలు గ్రంథం 19 అధ్యాయంలో చూసినట్టయితే దావీదు, సౌలు రాజ్యం వ్యతిరేకంగా మరి వాళ్ళిద్దరూ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు సౌలు దావీదును చంపివేయాలని అనుకుంటాడు. మరి ఇది భయంకరమైన ప్రతికూల పరిస్థితిని అక్కడ దావీదు ఎదుర్కొంటాడు. సౌలు దావీదును భోజన సమయంలో చంపడానికి ప్రయత్నిస్తాడనమాట. కానీ దావీదు మరి దైవ విశ్వాసంతో రక్షించబడతాడు. దేవుడు ఆయనను భద్రంగా ఉంచుతాడు. మరి, మరి సమూయేలు మరి దావీదును రక్షించడము, మరి సౌలు దావీదును చంపలేకపోయి మరోసారి ప్రయత్నిస్తాడు. దావీదు ప్రవచనాలను నమ్మి గుహలో ఆశ్రయించడం ద్వారా దేవుని రక్షణను పొందుతాడు. దేవుని రక్షణను పొందుతాడు. దేవుని భక్తుల పరిధిలో మరి దేవుడు ఆయన భక్తులు ఆయన కోసం జీవిస్తున్నారంటే వారికి ప్రతి అవసరత కూడా తీర్చగల సమర్థుడండి. దేవుని రక్షణ విస్తరించబడటం సౌలు దావీదును మరలా బంధించేందుకు ప్రయత్నిస్తాడు. దావీదు సౌలు ఆజ్ఞలను విఫలించుతాడు. అయితే దావీదు మరి దేవుడు యొక్క ఆజ్ఞలను సౌలు ఎప్పుడైతే అన్నిటిని కూడా సమూయేలు కోసం హ్మ్. ఎదురు చూడమంటే ఎదురు చూడకుండా సమూయేలుకి వ్యతిరేకంగా వెళ్ళిపోతాడు. చూడండి అలా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మరి జరిగిస్తూ వస్తూ ఉంటున్నాడు. అలా దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు జరిగిస్తూ వస్తూ ఉంటున్నాడు. మరి సౌలు దావీదును మరల బంధించాలని ప్రయత్నించినప్పుడు ప్రతిసారి కూడా దేవుడు రక్షిస్తూనే వస్తున్నాడు. భయంకరమైన రక్షణ దావీదుకు తోడుగా ఉందండి. మరి ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా శత్రువులు ఉన్నా కూడా దేవుడు తన విశ్వాసులని కాపాడుతాడనే ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే దావీదు ఎల్లప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోకుండా, తన సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుడి మీదనే ఆధారపడుతూ ఉంటున్నాడు. దేవుడి మీదనే మరి మన జీవితాలలో అనేక సవాళ్ళొస్తాయి. మీరు పనిచేసే చోట కావచ్చు, మీ కుటుంబాలలో సమస్యలు కావచ్చు, ఇంకా అనేకమైన సమస్యలను బట్టి దావీదులాగా దేవుని దిశలో ధైర్యంగా సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తూ స్థిరంగా నువ్వు నిలబడగలిగితే మరి నీ గృహము గూడా మరి ఒక ప్రార్థనా గృహంగా మారిద్ది. నీ గృహములో కూడా నువ్వు ఒక మార్గదర్శకంగా ఉంటావు. మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పట్టుకుంటావు. భయపడకుండా మరి నియంత్రణతో జాగ్రత్తగా ఆలోచించి మరి ప్రతి విషయంలో కూడా అడుగు ముందుకు వేయాలని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దావీదును భయంకర పరిస్థితిలో కూడా స్థిరంగా నిలిచిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సౌలును దావీదును చంపే ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నో సార్లు విఫలమయ్యాడు. దేవుడు అతని వలన శక్తిని మరి దేవుడికి దూరంగా ఉండడం వల్ల అతని శక్తి పరిమితిని తగ్గిచ్చేస్తాడు. అదే విధంగా మరి అనేకుల విషయాలలో మనం కూడా చూడవచ్చు. మరి ప్రజలు, సమస్యలు, శత్రువులున్నా కూడా దేవుని భయంలో స్థిరంగా ఉన్న వ్యక్తికి మరి ఆయన రక్షణ
ఎల్లప్పుడూ కూడా ఉంటుందని దేవుడు ఎంతో స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వనుకుంటున్నావేమో, ఏంటి నేను దేవునిలో ఒక బుద్ధిమంతుడిలాగా ఉండలేకపోతున్నాను. ఏంటి నేను దేవునిలో ఒక నీతి క్రియలు చేసేవారిలాగా, అంటే దేవుణ్ణి అనేకులకు పరిచయం చేసేవారిలాగా నేను ఉండలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. యెహోవాను యోహాను పత్రిక చూడండి, యోహాను పత్రిక 14 అధ్యాయం 8 వచనం చూసినట్టయితే, అప్పుడు ఒక ఫిలిప్ అనే మీలాంటి ఒక భక్తుడికి ఒక సందేహమొస్తది. తండ్రిని మాకు కనపరచుము, మాకంటే చాలునని ఆయనతో, మాకంతే చాలును అని ఆయనతో చెప్పాను. మీలో అనేకులు అనుకుంటున్నారంట, దేవుడు ఒక్క గొప్ప కార్యం చేస్తే చాలు, నా జీవితాన్ని దేవుడికిచ్చేస్తా. ఒక్క సూచక క్రియ చెయ్యి దేవా, ఒక్క కార్యం చెయ్యి, నీకసలు నేనెట్లా లొంగుంటానో చూడంటున్నారంట. ఏమనుకుంటున్నారు? దేవుడు మీ జీవితాలలో ఎన్ని చేసినా కూడా మీ ఆలోచన తీరు ఏ విధంగా ఉందంటే, దేవా ఈ ఒక్క కార్యం చెయ్యి, నేను నీ సేవకు నా జీవితాన్ని అర్పిస్తా అంటున్నాడంట. కొందరు దేవుడు దర్శిస్తేనే మారతాననుకునే వాళ్ళుంటారు. వాళ్ళేమంటున్నారంట, మరి దేవా నాకు నా నన్ను చూడు. నా నా పరిస్థితి మార్చినట్టయితే ఒక్కసారి నాకు దర్శనమే. వీళ్ళు వాళ్ళు చెప్పడం ఏంటి దేవా, నువ్వే నన్ను దర్శించు, నేనప్పుడు మారిపోతా అని దేవుడి మీదనే అనుమానం పెట్టుకుంటున్నారంట. అటువంటి హృదయాలు ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయని మరి దేవుడు ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుతున్నాడు మీ అందరితో కూడా. మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, ఎంతో ప్రత్యక్షంగా మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, మరి ఈ సంఘటనను యోహాను సువార్త 14 అధ్యాయం గనక మనం చూసినట్టయితే, మరి ఆయన తన శిష్యులతో చివరగా భోజనం చేసే సమయం అది. వారిని ఆత్మీయంగా వారిని బలపరుస్తున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను. మీరు కూడా ఆ మార్గాన్ని తెలుసుకున్నారు. అప్పుడు శిష్యులు కొంత గందరగోళానికి గురైతారు. ఏంటి తండ్రి దగ్గరికెళ్ళిపోతున్నానంటున్నాడు, అసలు మనకేం నేర్పిచ్చాడు? మరి అప్పుడు వెంటనే తోమా అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలీదు. అప్పుడు ఆ మార్గం ఎలా తెలుసుకుంటాము అంటున్నాడు. దానికి యేసు ఏమని సమాధానమిస్తాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. తండ్రి యొద్దకు మరి ఎవడును నా ద్వారా తప్ప ఇంక ఏ విధముగా కూడా తండ్రి దగ్గరికి చేరలేదని చెప్తాడు. ఆ సమాధానం విన్న ఫిలిప్ ఏమంటాడంటే, అప్పుడే అంటాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంటే మాకంతే చాలంటాడు. ఏమంటాడు? సూటిగా ప్రభువుని చూస్తున్నాడు. ఆయనే ప్రభువు అని చెప్తున్నాడు. నేనే తండ్రి ద్వారా వెళ్ళే మార్గానని తోమాకి వివరించినప్పటికీ, మరి ఫిలిప్పు హృదయంలో ఇంకొక ప్రశ్న ఏముంటుందంటే, తండ్రిని మాకు చూపి, అప్పుడు మాకు సరిపోతుంది. ఇంక నువ్వేం చేయక్కర్లేదు. ఇటువంటి మనస్సు అనేకులలో ఉందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పటికి చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా మర్చిపోయి మీరేమంటున్నాడు, మరి నా జీవితంలో ఇదొక్కటి చేయి తండ్రి, నన్ను నువ్వు దర్శించు తండ్రి, నువ్వే నాతో మాట్లాడు తండ్రి, అప్పుడు నేను ఖచ్చితంగా నీ సేవకొస్తానంటున్నాడు. ఫిలిప్పు గలిలీలోని బెస్తదా పట్టణానికి చెందినవాడండి. జాగ్రత్తగా వినండి. ఆయన ఆంద్రెయ మరియు పేతురులతో వారి యొక్క స్నేహితుడు. ఆంద్రెయ మరియు పేతురు యొక్క స్నేహితుడు. యేసు పిలిచిన మొదటి శిష్యులలో ఒకడు. అయితే ఫిలిప్పు యోహాను సువార్త మొదటి అధ్యాయం 43, 46 వచనంలో ఫిలిప్పు యేసును మొదటిసారి కలుసుకున్నప్పుడు వెంటనే నతానయేలును పిలిచి చెప్పాడు. ఏమంటాడంటే, మోషే వ్రాసినవాడు, ప్రవక్తలు చెప్పినవాడు యేసు నజరేయుడు ఆయన అంటాడు. మరి అంటే ఫిలిప్పు మరి ఆరాధనాత్మకమైన మనస్సు కలిగి ఉన్నవాడు, ఆత్మీయ తపన ఉన్నవాడు, మరియు దైవ వాక్యంపై విశ్వాసం ఉన్నవాడు. వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. మోషే చెప్పిన ప్రవక్త ఈయనేనా అని అడుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే మొదటిసారి
ప్రభు మరి ఫిలిప్పుని పిలుచుకుంటాడో, "తండ్రి మాకు కనపరచుము. మాకంతే చాలు. నువ్వొక్కసారి మీ తండ్రి దగ్గర నుంచి వచ్చానంటున్నావు గదా! మళ్ళీ నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానంటున్నావు గదా! ఆ తండ్రిని నాకు చూపిచ్చు" అని అంటున్నాడు. ఇక్కడ చాలామంది పరలోకాన్ని నాకు చూపిచ్చు అనేవాళ్ళు కూడా ఉంటారండి. ఏ విధంగా అసలేంటి దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తదనే సందేహాలతో మరి నిత్య జీవం వస్తదంటే, ఆ నిత్య జీవం ఏ విధంగా ఉంటది అనే సందేహాలు కూడా మీ హృదయంలో ఉంటాయి. ఎందుకు ప్రభువుని నమ్ముకొని ఇన్ని శ్రమలు అనుభవించాలి? ఎందుకు ప్రభువుని నమ్ముకొని ఇంత ఇంత కష్టం నేను మరి మరి ఎంతోమంది ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటున్నారు కదా! మరి ఎందుకు ప్రభువుని నమ్ముకొని నిన్ను ఇన్ని సుఖభోగాలని ఇంత మనస్సుని ఎందుకు కంట్రోల్ చేసుకోవాలనుకునే ఆలోచనలు ఇక్కడున్న అనేకులకు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువా! మేము చాలా విని ఉన్నాము. తండ్రిని గురించి, రాజ్యమును గురించి ఒకసారి ఆయనను మనం చూసినట్లయితే మా విశ్వాసము పూర్తవుతుందంటున్నాడు. నిజంగా చూడండి, ఇది భౌతిక దృష్టితో ఆత్మీయ విషయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఫిలిప్ ఇక్కడ. ఇక్కడ ఉన్న అనేకులు అదే దృష్టితో ఉంటున్నారు. మీరు ఆత్మీయ స్థితిలో ఒకసారి ప్రభువుకి దగ్గరగా జరిగి చూడండి. ఫిలిప్ ఇంకా అంటున్నాడు, తండ్రి అంటే ఆకాశంలో ఉన్న ఒక వేరే దేవుడు అని అనుకుంటున్నాడు. కానీ యేసు చెబుతున్న సత్యం ఏంటంటే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. వారు ఏకమై ఉన్నారని ప్రభువు సెలవిస్తున్నాడు. అంటే యేసు తండ్రి యొక్క ప్రతిరూపమని, ఆయన స్వరూప్యంలో దేవుడు వ్యక్తమయ్యాడని, యేసు చేసిన ప్రతి పని, మాట, ప్రేమ ఇవన్నీ కూడా దేవుని స్వభావానికి ప్రతిబింబాలని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యేసు సమాధానం ఒక ఆధ్యాత్మిక అర్థమని నిజంగా ఫిలిప్పు ఇంతకాలము నీతోనే ఉన్నాను గాని నన్ను ఎరగవా అని అడుగుతాడు దేవుడు. ఎప్పుడైతే ఫిలిప్పు ఆ మాట అంటాడో కొద్ది నిమిషాల తర్వాత ప్రభువు అంటాడు, ఇంతకాలము నీతో ఉన్నాను గదా! ఇన్ని రోజులు నీతో నడిచాను గదా! నన్ను నువ్వు ఎరగట్లేదా అంటాడు. యేసు ఈ మాట ద్వారా ఫిలిప్పుని గద్దించలేదు గానీ ఆత్మీయ అంధత్వాన్ని తొలగించాడు. ఆత్మీయ అంధత్వం నుంచి మేల్కొలమన్నాడు. నిజంగా ఈరోజు అనేకులు మరి ఒక గ్రుడ్డితనంలోనే ఉంటున్నారండి. యేసు ప్రేమించినప్పుడు తండ్రి ప్రేమించినట్లే, యేసు క్షమించినప్పుడు తండ్రి క్షమించినట్లే, యేసు స్వస్థపరిచినప్పుడు తండ్రి స్వస్థపరిచినట్లే అని మనము ఏం చేసుకోవాలి? ప్రభు మానవ రూపిగా ఈ లోకంలో వచ్చింది మరి మనకు కనపడిన తండ్రిని కనపరచడానికి అని మనం తెలుసుకోవాలి. ఇంకా కొద్ది కొద్ది అనుమానాలు మీలో ఉన్నట్టయితే మరి హృదయంలో అటువంటి అనుమానాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ అనుమానాలన్నిటిని తీసివేసండి. ఆత్మీయ ఆసక్తి పిల్లలు మరి ఫిలిప్పు ఎల్లప్పుడూ కూడా దేవునిని గురించి తెలుసుకోవాలని తపన కలిగిన వాడే. అయితే తండ్రిని మాకు కనపరచము అంటున్నాడు. ఆ తపనలో ఏం మాట్లాడుతున్నాడు? తను సూటిగా చూస్తున్న దాన్ని కూడా గ్రహించుకోలేకపోతున్నాడు. వివేకం కాని పరిమిత విశ్వాసంలోకి నడిపించలేకపోతున్నాడు. ఆలోచనాత్మకంగా మరి దేవుని యొక్క పరిమితిని దేవుడు వారి ముందే ఎన్నో క్రియలు చేశాడండి. అవునా కాదా? 5,000 మందికి ఆహారం ఇచ్చేటప్పుడు అంటే అంత రొట్టె ఒక చిన్న రొట్టెను 5 చేపలను అంతమందికి అందించినప్పుడు తనలో తండ్రిని చూడలేకపోయాడు. యేసుతో నేరుగా మాట్లాడే ధైర్యం కలిగినప్పటికీ మరి ఎప్పుడూ కూడా నిజాయితీగా ప్రశ్నించేవాడిగానే అతడు ఉంటున్నాడు. మొదట నతానియేలు యేసు దగ్గరకు తీసుకువచ్చినప్పుడు మరి అతనికి సేవ మనస్సుందని దేవుడు గ్రహించుకున్నాడు. ఫిలిప్పు చూసి నమ్మే మరి చూసి నమ్మే రకంగా ఉంటున్నాడు. అతడు నిజాయితీగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నాడు. కానీ యేసు నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడండి? నమ్మి చూస్తేనే కాదు, విశ్వాసంలో నడిచే జీవితం నిజమైన ఆత్మీయ జీవితం. మీరు కొందరు చూస్తేనే నమ్ముతాననుకుంటున్నారేమో, కానీ దేవుడు ఈరోజు మీ అందరితో కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు మరి చూడకన నమ్మిన వారు ఎంతో ధన్యులంటున్నాడు.
చూస్తే నమ్మిన వారు కాదు కానీ, నన్ను చూడకనే నన్ను విశ్వసిస్తున్న ఈ జనులు, ఈ కాలంలో ఉన్న జనులు ఫిలిప్పు తర్వాత సమరయలో, రెగీలో కూడా సువార్త ప్రచారం జరిగింది. అనేక మంది యేసు వైపు త్రిప్పాడు. అయితే నిజముగా మరి అటువంటి ఫిలిప్పి యొక్క విశ్వాస ప్రయాణంలో ఈరోజు మీరు అనేకులుంటున్నారని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. దేవునిని తెలుసుకోవాలనే తపన అవసరం. కానీ ఆయనను యేసులో చూడడం మనం నేర్చుకోవాలి. ఆయనను కుమారుల్లో చూసుకోవడం మనం నేర్చుకోవాలి. మన ప్రార్థన, మన జీవితం యేసు ద్వారా తండ్రి వద్దకు చేరుతుందన్నది మనం నమ్ముకోవాలి. మనం యేసు వలె ప్రేమతో, దయతో, క్షమతో నడిస్తే మన ద్వారా ఇతరులను మరి దేవుడు చూడగలడన్నది మనం నమ్మాలి. పి మరి ఫిలిప్పు ప్రశ్న ఏంటంటే, దేవుని స్వరూపాన్ని తెలుసుకోవాలని మానవుని యొక్క తపనను మనకు సూచిస్తుంది. మరి యేసు తండ్రి యొక్క ప్రతిబింబం నేనే అంటున్నాడు యేసు యొక్క సమాధానం. ఈరోజు యేసును నువ్వు అనుమానిస్తున్నట్టయితే, ఇంకా యేసులో లోతుగా దేవుడు మాట్లాడాలి అనుకున్నట్టయితే, ఈరోజు నీ కుమారుడైన హ్మ్. యేసును నువ్వు విశ్వసించినట్టయితే, మరి దేవుడు నీ విశ్వాసాన్ని బలపరిచి, తండ్రిని నీకు ఘనపరిచే విశ్వాసంలో ఆయన ఉంటున్నాడు. అయితే యోహాను సువార్త 14 అధ్యాయం 8 వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము. చూడండి అటువంటి స్వభావం ఉన్నప్పుడైతే మీరు ఈరోజు అడగండి దేవా నన్ను నీకు కనపరచుమని అడిగినప్పుడు దేవుడు దర్శించాలని అనుకోవద్దు. ఏదో ఒక రూపంలో నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథం 3 అధ్యాయం 7 వచనం కనుక చూసినట్టయితే, ఇశ్రాయేలందరూ సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులునై నేను చెప్పిన మాటలు మరి నే నాలకింపనొల్లకయున్నారు గనక నీ మాటలు విననొల్లవారు అంటున్నాడు. యెహెజ్కేలు భక్తుడి యొక్క బాధ చూడండి. నీవు నా మాటలు చెప్పాలంటున్నాడు దేవుడు. చెప్తున్నాడు. ఓకే. దేవుడు చెప్పాలన్నాడు. కానీ ఎవరు కూడా వినకపోవచ్చు గదా! అని ఇక్కడ ఇతను ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఇది ప్రవక్తగా ఉన్నప్పుడే వచ్చే మరి ఒక మనిషి చూడండి మీరొక స్కూల్‌లో టీచరు. మీరు ప్రతిరోజు స్కూల్‌కెళ్ళి మంచిగనే పాఠాలు చెప్తారు. కానీ ఆ స్కూల్‌లో స్టూడెంట్స్ ఎవరు కూడా మిమ్మల్ని ఇష్టపడకపోతే లేకపోతే మీరు చెప్పే క్లాసుల్లో వాళ్ళెవ్వరూ కూడా వినలేని స్థితిలో ఉంటే, అల్లరి చేస్తూ ఉన్నట్టుంటే, మీకు వెళ్లి ఏమన్నా లాభం అనిపిస్తదా అండి? ఏ మాత్రము కూడా నేను నీ నోటి మాటలు నా నోట ఉంచుకున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ చూడండి, మరి న్ నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లకున్నారు అంటున్నాడు. నేను చెప్తున్నాను దేవా వాళ్ళు వినట్లేదంటున్నాడు. చూడండి మీలో ఎవరికైనా అటువంటి పరిస్థితి ఉన్నట్టయితే, ఈరోజు దేవుడు మీతోటే సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు నా మాటలు చెప్పాలి. కానీ వారు వినకపోవచ్చు, వినొచ్చు. ఇది ప్రవక్తగా ఉన్నప్పుడే మరి వచ్చే నిరాశ ప్రతి ఘటనను సూచిస్తూ ఉంటుంది. మరి ఇది దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు మరి ఇశ్రాయేలు చెడ్డ మార్గాలను తప్పించమని దేవుని మాటలను బోధిస్తూనే వచ్చాడు యెహెజ్కేలు భక్తుడు. కానీ ప్రజలు వినలేదు. తిరస్కరించాడు. ఆయన యెహెజ్కేలు వెనకకుండా కూడలేదు కానీ మరి ఆయన తన విధిని నిబంధనతో నిర్మించాడు. ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని సత్యం చెప్పేటప్పుడు చాలా మంది వినకపోవచ్చండి. కానీ మన బాధ్యత వారి ప్రతిస్పందన కాకూడదు అన్నదే దేవుని యొక్క వాక్యము. మనం వాక్యంతో, జీవనంతో సత్యంగా నిలబట్టినట్టయితే అది ఎంత కఠినమైనా సరే దేవుడు నమ్మకమైన సాక్షులుగా నిన్ను నిలబెడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న అనేకులలో కొందరు అనుకుంటున్నారంట, అరే ఏంటి నేను ఎంతమందికి సువార్త చెప్పినా మరి ఏంటి ఈ పరిస్థితి ఈ విధంగానే ఉండిపోతుందా? కాదు దేవుడు అంటున్నాడు, నువ్వు బుద్ధిమంతుడి వలె ఉండు. బుద్ధిమంతుల వలె బైబిల్ చదువు. బుద్ధిమంతుడి వలె సహాయం చేయి. బుద్ధిమంతుల వలె ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఆయన దగ్గరికి నడిపించేవారిగా ఉంటున్నాడు.
మరి దేవాతి దేవుడు ఇర్మియాకు దేవుడు తన మాటలను ఇచ్చాడు. అవునా కాదా? అంటే దేవుడు తన వాక్యాన్ని ప్రవక్త నోట ఉంచాడు. మనుషుల మాటలు కాదు గానీ, దేవుని వాక్యం ఎంతో స్పష్టమైందని దేవుడు చేస్తున్నాడు. ఇర్మియా చిన్నవాడే, ప్రభువా నేను బాలుడిని మాట్లాడలేను అంటున్నాడు. కానీ దేవుడు అతన్ని భయపడ్డాడని ప్రోత్సహించి తన వాక్యాన్ని మరి అతనిలో ఉంచాడు. ఇర్మియా దేవుని తీర్పు, కృప 2 కూడా మరి ఎంతో అవసరమని తెలుసుకున్న ఇర్మియా భక్తుడండి ఇక్కడ. చూడండి మనం జీవితాలలో చూసినట్టయితే కీర్తనకారుడు దేవుడే నా కోట అంటున్నాడు. యోహాను సువార్త చూసినట్టయితే తండ్రికి ప్రతిబింబంగా మరి ఇక్కడ మనము ఆయన యొక్క ముఖాంతరమును చూస్తున్నాము. ఆయన ముఖాంతరం ఏ విధంగా ఉందండి? తండ్రికి ప్రతిబింబంగా ఉంటుంది. అవునా కాదా? మరి తండ్రికి ప్రతిబింబంగా ఉంటుంది. మరి హ్మ్. తండ్రికి ప్రతిబింబంగా ఉంటున్న ఆ ముఖాంతరము మనం చూసినట్టయితే, మరి తండ్రికి ప్రతిబింబంగా ఉంటున్న ఆ ముఖాంతరము మనం చూసుకున్నట్టయితే, ఎంతో స్పష్టంగా దేవుడంటున్నాడు, మరి మీలో ఉంటున్న అవిశ్వాసులుగా ఉంటే దేవుని పరిచర్య చేస్తూ, మరి నిజముగా ఆహ్, మరి దేవాతి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, మరి ఇర్మియా భక్తుడు ప్రవచించాడు, మరి హెచ్చరించాడు భక్తులను. అనేకులు తిప్పాలనుకున్నాడు. కానీ వాళ్ళు మళ్ళీ మరి విననొల్లకనే వారి హృదయములను కఠినపరుచుకున్న వాళ్ళుగా ఉంటున్నారు. అటువంటి వారి మీదకి దేవుని యొక్క తీర్పు ఏమైద్దండి? ఖచ్చితంగా వస్తుంది. దేవుని యొక్క తీర్పు ఖచ్చితంగా దేవాతి దేవుడు తీసుకువస్తాడని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. మరి దేవుని యొక్క తీర్పు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు తీసుకురావాలనుకుంటున్నావా? లేకపోతే ఆయన క్రియలలో, కృపకు పాత్రుడు కావాలనుకుంటున్నావా? చూడండి ఇర్మియా భక్తుడు 3వ అధ్యాయం, యెహెజ్కేలు భక్తుడు 3వ అధ్యాయం 7వ వచనంలో ఇలానే అంటాడు. నేను చెప్పిన మాటలు నాలకింపనొల్లకయున్నారు గనక నీ మాటలను విననొల్లరు. నేను చెప్తేనే వినట్లే దేవా! ఇంక దేవా నువ్వు చెప్తే వాళ్ళేం వింటారండి? యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు బబిలోనులో ఉన్న బందీల మధ్యకు పంపుతాడు. అవునా కాదా? ఇశ్రాయేల ప్రజల మధ్య పాపము, విగ్రహారాధన, అవిధేయతతో పండిపోయి దేవుని మరి వాక్యాన్ని చెవిన బెడతారు. మరి అలాంటి వారితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు నా మాటలు చెప్పు. కానీ వారు వినకపోవచ్చు. మీరు చెప్పడం మీ బాధ్యత. అక్క నేను చెప్తున్నాను సువార్త కానీ వాళ్ళు వినట్లేదంటే దానికి దేవుడే చూసుకుంటాడు. నీవు నా మాటలను చెప్పు కానీ వారు వినకపోవచ్చు. ఎందుకంటే వారి హృదయాలు కఠినమైపోయాయంట. ఏమైపోయాయండి? కఠినమైపోయాయి. దేవుని వాక్యానికి స్పందించడం లేదు. దేవుని వాక్యాన్ని కఠిన హృదయుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా అండి? ఎందుకు మీరు చెప్తున్న వారు దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారు? ఎందుకు మీరు రమ్మంటున్నా రాలేకపోతున్నారు? ఎందుకు మీరు మరి అనేకులకు దేవుని వాక్యాన్ని స్థిరపరచాలని, వాళ్ళను దేవుని మార్గాన్ని వారికి చూపించాలని మరి దేవుని వాక్యాన్ని దేవునిలో ఉంటున్న వాళ్ళని నడిపిస్తూ, ఆ మార్గం చూపిస్తూ వాళ్ళని స్థిరపరచాలనుకుంటున్నా కూడా ఎందుకు వాళ్ళు దేవుని వైపు తిరగట్లేదని మనం చూస్తున్నట్టయితే, కొన్ని సందర్భాలలో వాళ్ళు దేవుని వాక్యాన్ని విన్నట్టే ఉంటారు గానీ, మరి కఠిన హృదయం యొక్క లక్షణాలు చూద్దామండి. కఠిన హృదయంగా వాళ్ళు ఎందుకు మరి, మరి, మరి ఎందుకు మారిపోతున్నారు అంటే, దేవుని వాక్యాన్ని వినకపోవడమే. మొదటిదేంటండి? దేవుని వాక్యాన్ని వాళ్ళు వింటూనే ఉంటుంటారు కానీ యాక్షన్ అన్నమాట. అదంతా ఏంటి? యాక్షన్. దేవుని వాక్యాన్ని వినకపోవడం, తమ తప్పులను అంగీకరించకపోవడం, మరి ఆత్మీయంగా వారిలో దేవుని యొక్క అగ్ని ఉండకపోవడం, స్వంతగా స్వనీతితో, స్వగర్వంతో వారు జీవించడం, లేకపోతే వారు ఒక పాపాన్ని బట్టి ఆనందిస్తారండి. ఒకళ్ళని తిట్టినప్పుడో, లేకపోతే కొట్టినప్పుడో, లేకపోతే ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడుకున్నప్పుడో వాళ్ళకు పాపాన్ని బట్టి వాళ్ళలో లక్షణం ఉంటుంది. ఈ వాక్యంలో దేవుని కోపం కంటే దేవుని దుఃఖమే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి
ఎప్పుడైతే మనం కన్న పిల్లలు మన మాట వినకపోతే ఏ విధంగా ఉంటుందో, మరి ఆయన కన్న పిల్లలు గూడా మరి సిగ్గుమాలిన వారు అంటే పాపం మీద చింతించని, మరి తప్పు చేసిన తలవంచని ప్రజలను వారిలో ఆత్మీయ మరి ఆత్మీయపరమైన మరి సిగ్గు గనక వారు లేకపోతే అంటే పాపంపై మనస్సు ఉన్నప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లోకి ఒక మనిషి దిగజారిపోతాడంటే ఎప్పుడంటే హ్మ్. వాక్యం వస్తున్నా వాక్యం వైపు తిరగడు. వాక్యాన్ని స్పందించడు. మరి పశ్చాత్తాప హృదయం అనేది అసలు వాళ్ళలో ఉండనే ఉండదు. ఏముండదు? మరి ఒక పాపం చేసినా మరి నిర్లక్ష్యంగా ఉంటారనమాట. దేవుని ప్రవక్తలను, దేవుని యొక్క విశ్వాసులను గౌరవించరు. దేవుని యొక్క యజమానులను గౌరవించడు. హృదయాన్ని మృదువుగా ఏమాత్రము వాళ్ళ హృదయంలో ఏముండదు? అసలు పరిశుద్ధాత్మను నిలుపుకోలేరండి. మరి అదే అంటున్నాడు దేవుడు ఈరోజు కఠిన హృదయం ఫలించాలి అంటున్నాడు. మరి ఫరో తన హృదయాన్ని మరి ఏ విధంగా కఠినపరుచుకున్నారో మనకు తెలుసు. అవునా కాదా? మరి ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సార్లు దేవుడు వారి కళ్ళెదుటనే అనేకమైన కార్యాలు చేసినప్పుడు, మరి కొద్దిగా నొచ్చుకున్నప్పుడు వారు శారీరకంగా దేవుని వైపే మళ్ళీ మరి వాళ్ళు ఎదురీతి తిరిగి మరి దేవునితోటే పోరాడేవాళ్ళు. మరి మోషే ఎందుకు మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించావు? మోషే ఏంటి ఈ ప్రతికూలత? మేమక్కడే ఆ బానిసత్వంలోనే ఉంటే ఏదో బ్రతికిపోయేవాళ్ళం గదా! ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా? అని ప్రతిసారి కూడా మోషేని గుచ్చుతూనే ఉండేవాళ్ళు. మరి యూదా ప్రజలు మనం చూసినట్టయితే యేసును తిరస్కరించిన వారిగా మనం వారిని చూస్తున్నాము. మరి నిజముగా ఇటువంటి కఠిన హృదయం నీ జీవితంలో, నా జీవితంలో ఉండకూడదని దేవుడెంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. నీ ప్రవర్తనలో మేలుగా ఉండాలి. ఇర్మీయా గ్రంథం 1 అధ్యాయం 9 వచనం చూసినట్టయితే అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోటిలో నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. నిజంగా ఎప్పుడైతే మరి ఎందుకు వారు తిరగట్లేదో నీకు తెలియకపోతే దేవుడు ఒకే మాట అంటున్నాడు. నువ్వు నన్ను సలహా అడుగు. ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుందండి ఎప్పుడు. మరి దేవాతి దేవుడు మరి అయ్యగారు ఎప్పుడు అంటారు, ఎవరికి ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలంట. మరి నీ ఇష్టానుసారంగా ఎన్నో సార్లు పౌలు భక్తుడు ఆసియా ఖండానికి రావాలనుకుంటున్నాడు. కానీ ఎన్నో సార్లు మరి దేవుని ఆత్మ చేత ఏమైందండి? మరి ఆటంకపరచబడ్డాడు. గ్రహించుకున్నాడు. మరి మాసిదోనియ భక్తుడు ఒకానొక రోజు కలలో అక్కడికి రమ్మని పిలిచినప్పుడు మళ్ళీ అటు వెళ్ళడం జరుగుతుంది. అవునా కాదా? దేవుడు నీ ఇష్టానుసారం నువ్వేమనుకుంటావు? నేను బానే చెప్తున్నాను గదా! నేను చెప్పవలసిన వారికి అందరికీ చెప్తున్నాను గదా! అనుకుంటున్నావేమో. కానీ అందులో దేవుని యొక్క మాటలుండాలి. దేవుడు ఎవరికైతే చెప్పమంటారో వాళ్ళకే చెప్పాలి. ఇర్మీయా ఒక యువకుడుగా ఉంటున్నాడు. యూదా రాజ్య కాలంలో దేవుడు అతన్ని ప్రవక్తగా పిలిచాడు. అప్పుడు ఇశ్రాయేలు పాపంలో విగ్రహారాధనతో, అన్యాయంతో మునిగిపోయాడు. దేవుడు ఇర్మీయాను ప్రజల సత్యం చెప్పడానికి నియమించాడు. కానీ ప్రభువు అంటున్నాడు, నేను చిన్నవాడిని, నేను మాటలాడలేను అంటాడు. అవునా కాదు? దేవుడప్పుడంటాడు, భయపడొద్దు, నేను నీతో తోడుగా ఉన్నానంటున్నాడు. ఆ రోజు ఇర్మీయాకు తోడుగా ఉంటున్న దేవుడు ఈరోజు నీకు, నాకు కూడా తోడుగా ఉంటున్నాడు. దైవభక్తి యొక్క చిహ్నంగా మరి దేవుని అధికారము ప్రసాదించబడిందని ఇర్మీయా నమ్మాడు. ఇర్మీయా ఇప్పుడు తన మాటలు కాకుండా దేవునితో మాట్లాడబోతున్నాడు. అతని నోటి నుండి మరి దైవ వాక్యపు సాధనంగా దేవుని యొక్క మాటలు అతని నోటికి కూడా ఉండడానికి మనకొక మార్గదర్శకాన్ని చూపిస్తుంటున్నాయి. అతని మాటలు మనల్ని దేవుని సన్నిధిలో మనల్ని నిలబెట్టే విధంగానే అతని మాటలు మనకి ఈరోజు ఉంటున్నాయని దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా ప్రభా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి.
అవును తండ్రి పరిశుద్ధుడా ప్రభా! మరి ఈరోజు అనేక మాటల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. ఈరోజు అనేక పరిస్థితుల ద్వారా ప్రభా మాట్లాడావు తండ్రి. ఈరోజు అనేక పరిస్థితుల్లో తండ్రి ప్రభా మరి మా నోట నీ మాట ఉండాలని, బుద్ధిమంతుల వలె ప్రభా మరి మేము ఈ లోకంలో ప్రకాశించాలని, ఒకళ్ళకి వెలుగై మేము ఉండాలని, ఒకళ్ళకు ప్రభా మరి ఒకళ్ళకి సమస్తము కూడా మేము అందించే విధంగా ఉండాలని దేవాతి దేవ ప్రభ మరి ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాం తండ్రి. ఈ లోకంలో జ్యోతుల వలె మేముండుటకు మాకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.